తెగేసుకుని వచ్చారు? ఎక్కడికి? పాపని చూద్దామన్న అత్తయ్య గారు. అదే మాట అంటావే గాని ఇదిగోండి ఆస్తి తెచ్చాను అత్తయ్యా అని మాత్రం అనవే. ఆ మాట అన్నప్పుడు అడిగింది తేనప్పుడు ఎంట్రీ ఉండదుగా. పిన్ని, ఇస్తామని మాటిచ్చాం, ఆ మాట కట్టుబడే ఉంటాం. ముందు పాపను వదిన్ని చూడనివ్వండి. ఇదిగో అమ్మాయి, నాకు ఈ కట్టుబడి ఉండే మాటలు వద్దులేమ్మా. కట్టలే కావాలి. ఆస్తి తెచ్చినప్పుడు నన్ను అసలు అడగనే అక్కర్లేదు. నేనే హారతి పట్టి లోపలికి తీసుకెళ్లి ఖుషీని పురందరి భుజాల మీద ఎక్కిస్తా. ఇప్పుడు మాత్రం మొహం కూడా చూడనివ్వను. అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. పాపకు అసలే జ్వరంగా ఉంది, నన్ను చూడాలి అంటుంది, చూడనివ్వండి. ఆహా, నీకు తెలిసింది అంటే ఫోన్లో మాట్లాడుకునేంత వరకు వెళ్లారు కదా. చెప్తా, దాని పని చెప్తాను. పిన్ని ప్లీజ్, పిల్లల దగ్గర పంతానికి పోకండి. తన తల్లితో మాట్లాడడం తప్ప చూడాలనుకోవడం నేరమా? నేనే చట్టాన్ని రాసుకున్నానమ్మాయి. ఆస్తి వస్తే గాని దాన్ని రద్దు చేయను. పిన్ని, పెద్దవారు, మీకిది కరెక్ట్ కాదు. ఆస్తి కోసం తల్లి బిడ్డల్ని వేరు చేయడం మీకు కరెక్ట్ కాదు. ఇక్కడ మాట్లాడుతున్నావే, అంత ఆస్తి మీ అత్త వాళ్ళకి దారదత్తం చేస్తున్నప్పుడు ఏమైంది? కూతురు రక్తానికి ఒక వాటా ఇవ్వాలని తెలీదు? అత్తయ్య గారిచ్చిన మాటను ఎలా కాదనగలను పిన్ని? అబ్బో, పెద్ద మాట. ఏ మూటలు కట్టుకున్నారు? తలుచుకుంటుంటేనే రగిలిపోతుంది. పిన్ని, మీకు రావాల్సింది ఇచ్చారు, అది మర్చిపోకండి. హా, అదేం చెప్పకక్షరా. ఇచ్చిందన మా ఇష్టానికి చేసుకునేట్టు రాశారా? అది మేజర్ అయిన తర్వాతేగా. మీరడిగింది మీ మనవరాలకే కదా పిన్ని. ఈ లాజిక్కలకి ఏం తక్కువ లేదమ్మా. నువ్వెన్ని మ్యాజిక్లు చేసినా నేను మాత్రం కరగను. నాకు మాత్రం ఆస్తి కావాల్సిందే. ఏ, వాళ్ళకి కోట్ల ఆస్తి రాసిస్తారు, కనీసం నాకు ఒక భూమి కూడా రాయరా? ఎంత బాధగా ఉంటుంది నాకు. చెప్పు. పిన్ని, మేమిస్తాము. ఇచ్చాకే రండి. అత్తయ్య, ఒక్కసారి చూడనివ్వండి. అత్తయ్య, ఒక్కసారి ఖుషి చూడనివ్వండి. ఇదిగో ఈ కాళ్ళు పట్టుకోడాలు, ఈ కన్నెళ్ళకి నేను కరగనమ్మాయి. ఒక్కసారి అత్తయ్య ప్లీజ్. లే లే అమ్మా, ఖుషి, నువ్వెక్కడికి వచ్చావే? ఖుషి, ఖుషి, ఒక్కసారి అత్తయ్య, మీరు వెళ్ళిపోండి. ఒక్కసారి చూడనివ్వండి పిన్ని. పిన్ని, అత్తయ్య, పిన్ని ప్లీజ్. పిన్ని చెప్పేది ఓకే, ఒకసారి వినండి. వీనాను. అత్తయ్య ప్లీజ్, ప్లీజ్. ఏ, నువ్వు నా గడప దగ్గర ఆడోక. అసలే పైసా రాక చస్తంటే. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య ప్లీజ్ పిన్ని. అమ్మా, ఏయ్ ఆగో. ఖుషి, ఖుషి, నానమ్మ, నేను అమ్మని చూస్తా. చంపేస్తానే. మీ అమ్మ డబ్బుతో వచ్చే వరకు ఈ నానమ్మే నీ గతి. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అర్థమైందా? పద 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 పద. పిన్ని, పిన్ని. అత్తయ్య, ఏమే ఫోన్ చేస్తావా? ఇంకొకసారి చెయ్యి, ఏం చేస్తానో చూద్దు గాని. పడగా. పిన్ని, చివరికి నా బిడ్డని కూడా చూడనివ్వలేదు. వదినా, రండి రండి. అమ్మా, అమ్మా, ఖుషి. అత్తయ్య, ఖుషి, ఖుషి, అమ్మా, నేను ఇక్కడ ఉండనమ్మా, నీతోనే ఉంటాను. నువ్వన్నా వచ్చేయమ్మా, ఇక్కడే ఉండమ్మా. వస్తుంది ఖుషి, త్వరలోనే వస్తుంది. ఇదిగో, నువ్వేడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది. నీకసలే ఒంట్లో బాలేదు. నానమ్మ టాబ్లెట్స్ ఇస్తారు, వేసుకో. నీకు జ్వరం తగ్గిపోయి నువ్వు హ్యాపీగా ఉన్నావనుకో, అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. సరేనా?
వస్తుందని చెప్పాను కదా. మావయ్య నానమ్మకి డబ్బులు ఇస్తారు. ఆ? అప్పుడు వచ్చేస్తుంది. అప్పటి వరకు నువ్వు అమ్మ మీద బెంగ పెట్టుకోకూడదు. నువ్విలానే ఉంటే అమ్మ నీ గురించే ఆలోచిస్తుంది. తన ఆరోగ్యం పాడు చేసుకుంటుందిరా. వస్తుందిరా, కొన్ని రోజులే. నా మాట విను. నాన్న కూడా లేడు. నేనిప్పుడే ఫోన్ చేస్తానుగా. అక్షర, ఎక్కడున్నారన్నయ్య? ఒక చిన్న కేసు పని మీద ఊరొచ్చానమ్మా. ఇప్పుడే రిటర్న్ బయలుదేరుతున్నాను. ఏమైంది? ఖుషీకి జ్వరంగా ఉందన్నయ్య. అవునా? వదిన్ని చూడాలి అంటుంటే వచ్చాము. పిన్ని లోపలికి రానివ్వలేదు. పిన్నికి తెలియకుండా బయట నుంచి మాట్లాడుతున్నాం. మీరు త్వరగా రండన్నయ్య, తనకి ధైర్యంగా ఉంటుంది. వచ్చేస్తున్నానమ్మా. 2 గంటల్లో అక్కడ ఉంటాను. సరే అన్నయ్య. నీకు బాగా డబ్బు పిచ్చి పెట్టిందమ్మా. తల్లి బిడ్డను దూరం చేసి హింస పెడుతున్నావు. తల్లివైపోయావు. నిన్ను ఏమన్నాలో కూడా తెలియడం లేదు. నాన్న వచ్చేస్తున్నారు ఖుషి. అమ్మ కూడా వస్తుందన్నాడు అత్తయ్య. త్వరగా తీసుకురండి. అబ్బా, పని మనిషి లేక ఒక్క పని అయ్యి చావట్లేదు. ఈ సుబ్బులు నడు నొప్పి ఎప్పుడు తగ్గుద్దో, అదసలు వస్తదో రాదో. మీ అమ్మ తోడయ్యా, ఇంకెవర్నన్నా చూడు. ఎక్స్క్యూజ్ మీ. And now you gotta be getting a move and a check in a beat and come to the move and watch us go wild, yeah. Hey, how you talking, talk to me guys and talk to me girls, and now you gotta move your body. And now you gotta be getting a move and a check in a beat and a come